నేషనల్ హైవేలు కానీ రోడ్లు మనకు మహబూబ్ నగర్కి బైపాస్ శాంక్షన్ చేయించుకున్నాం, జడ్చర్లకు బైపాస్ శాంక్షన్ చేయించుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కూడా దానికి కలిసి మనం అందరం కూడా పాలమూరు ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయం. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను ఓడగొట్టడానికి గట్టిగా పనిచేసిన వాళ్ళే, ఇక్కడ ఉన్న వాళ్ళంతా నన్ను ఓడగొట్టడానికి గట్టిగా పనిచేసిన వాళ్ళే. కానీ ఎన్నికలు అయిపోయినాయి, మనం అందరము కలిసి పాలమూరు అభివృద్ధి లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేయాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ పాలమూరు అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మహబూబ్నగర్లో 823 కోట్లు ఇవాళ శాంక్షన్ అయినాయి. 200 కోట్లు తాగునీటి కోసం, 621 కోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇతర పనుల కోసం. అదేవిధంగా రైల్వే ద్వారా టీడీగుట్ట ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది, ఆర్ఓబి. దేవరకద్ర ఎల్హెచ్ఎస్ శాంక్షన్ అయింది, అంటే లిమిటెడ్ హైట్ సబ్వే శాంక్షన్ అయింది దేవరకద్రకి. 2 కూడా రేపు వచ్చే నెలలో దేవరకద్ర టెండర్ అవుతుంది, ఏప్రిల్లో మహబూబ్నగర్ టీడీగుట్ట టెండర్ అవుతుంది. మిగిలిన తిమ్మసానిపల్లి కానీ, బోయపల్లి కానీ, వీరన్నపేట కానీ, అదేవిధంగా మోదీనగర్ కానీ ఇవన్నీ కూడా శాంక్షన్ అయినాయి. అవి కూడా ఏప్రిల్ మే మాసంలో వాటి పనులు కూడా ప్రారంభమవుతాయి. టౌన్లో ఉన్నటువంటి రైల్వే లైన్ల వల్ల పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, ట్రాఫిక్ సమస్యలు పెద్ద ఎత్తున ఉన్నామని ఈరోజు మనం ఇవన్నీ కూడా కలిసి దీన్ని కేంద్ర ప్రభుత్వం వీటికి 100% నిధులు ఇచ్చి వీటిని శాంక్షన్ చేస్తూ ఉంది. గతంలో ఎమ్మెల్యేలందరికీ, మా ఎంపీలందరికీ కూడా ఇంతకుముందే పెద్దల అరుణమ్మ గారు చెప్పినారు, ఎన్నికలప్పుడు నా ఓటమికి మా అందరూ ప్రయత్నం చేసిండ్రని. నేనేం దాపరికం లేదు, నేను నిలబడితే కూడా అన్ని మీటింగులు చేయను, అంతకంటే ఎక్కువ మీటింగులు మహబూబ్నగర్ ఎంపీ కోసం, వంశీచంద్రెడ్డిని గెలిపించడం కోసం తిరిగిన. ఒకవేళ నేనే నిలబడితే 4 మీటింగులు చేస్తోని, కానీ వంశీచంద్రెడ్డిని గెలిపించాలి, మా అరుణమ్మను ఓడగొట్టాలని 14 మీటింగులు పెట్టిన మహబూబ్నగర్ పార్లమెంట్లో. కానీ ప్రజలు వారిని ఆశీర్వదించారు, గెలిపించారు. ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికల తర్వాత రాజకీయాలు లేవు, కుట్రలు కుతంత్రాలు లేవు. ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మహబూబ్నగర్కు పార్లమెంట్ సభ్యులు డీకే అరుణమ్మ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మేమున్నాం, కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణితో సమస్యల పరిష్కారం కోసం, సమస్యల్ని పరిష్కరించి పాలమూరు అభివృద్ధి కోసం కలిసిమెలిసి ముందుకు వెళ్తాం తప్ప ఈనాడు మేము చిల్లర రాజకీయాల కోసం, లేకపోతే ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునే సమస్యనే లేదు. అందుకే మిత్రులారా, ఇది గిట్టని వాళ్ళు కొంతమంది ఉంటారు, అంటుంటారు రేవంత్ రెడ్డి పోయి పదే మోడీని కలుస్తారని. కలవకపోతే ఏం చేస్తామే? అనుమతులు రావాలి, నిధులు తేవాలి అంటే ఇచ్చే వాళ్ళని కలవాలనా లేదా? ఇవాళ మీరు ఇందిరమ్మ ఇల్లు కావాలంటే స్థానిక ఎమ్మెల్యేని కలుస్తలేరా? మీ వార్డులో పనుంటే వార్డు మెంబర్ను, సర్పంచ్ను కలుస్తలేరా? ఈరోజు గ్రామంలో ఏదైనా అభివృద్ధి జరగాలంటే సర్పంచ్ ఎంత కీలకమో, ఈ దేశంలో ఏ రాష్ట్రమైన అభివృద్ధి జరగాలంటే ప్రధానమంత్రి గారు కూడా అంతే కీలకం. దేశ ప్రధానమంత్రిగా వారిని గౌరవిస్తాం, మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులను తెచ్చుకుంటాం.